నమస్తే అండి. మన ఇండియాలో చాలామంది ఆగస్ట్ 15థ్ ఇంకా 26 జనవరి సెలబ్రేషన్స్ చేయట్లేదు. సో, చిన్న ఇంటరాక్షన్ చేద్దాం పబ్లిక్‌తోనే నేను బయటికి వెళ్ళాను. ఎవ్వరు రాలేదు ముందుకు మాట్లాడడానికి. జస్ట్ 2 వర్డ్స్, 2 లైన్స్ మన ఇండియా గురించి మాట్లాడమని అడిగాను. సో, ఎవరు రాలేదు ముందుకి. కానీ వాళ్ళలో స్టూడెంట్స్ మాత్రం ముందుకొచ్చారు. వాళ్ళకి బిగ్ బిగ్ హ్యాట్స్ ఆఫ్ అండి. ముఖ్యంగా గర్ల్స్‌కైతే ఇంకా బిగ్ హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళని చూసి ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు వచ్చారు మాట్లాడడానికి. యాక్చువల్లీ ఇంకా చాలా మంది పబ్లిక్‌తో మాట్లాడదాం అనుకున్నా. కానీ మధ్యలో 2 డేస్ బాగా వర్షం పడ్డదండి. తర్వాత నాకు చిన్న చిన్న ఎడిటింగ్ వర్క్స్ ఉన్నాయి. అవి మీరు చూసే ఉంటారు. 1 ఆర్ 2 డేస్ బ్యాక్ నేను అప్లోడ్ చేశాను. సో, ఈ వీడియోలో ఉన్న స్టూడెంట్స్ ప్లీజ్ నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీకు ఎండింగ్‌లో చిన్న ఫన్నీ టైప్‌లో ఒక కామెడీ టైప్‌లో పెట్టానండి. మీకు మెమరీస్‌గా ఉంటాయని. ఒకప్పుడు మేము కాలేజీలో ఉన్నప్పుడు మాకేమీ ఎలాంటి మెమరీస్ మేము సేవ్ చేసుకోలేదు. సో, మీకు రేపొద్దున 5 ఇయర్స్, 10 ఇయర్స్ తర్వాత మీరు చూసుకుంటారని అలా ఫన్నీగా, కామెడీగా ఎండింగ్‌లో పెట్టాను. సో, నన్ను ప్లీజ్ తిట్టుకోవద్దు. సో, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. అండ్ వాళ్ళేం మాట్లాడారో చూద్దాం. 15th ఆగస్ట్ మీరేం చేస్తారు? సెలబ్రేషన్స్, ఓకే. ఫ్లాగ్ హోస్టింగ్, ఓకే. ప్రేయర్, ఫ్రీడమ్ ఫైటర్స్ ని గుర్తు చేసుకోవడం. ఓకే. మీరు ఆగస్ట్ 15th ఏం చేస్తారు? జెండా ఎగరేస్తాం. మీ ప్రోగ్రామ్ ఏంటి? ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంది, ఆఫీస్ లో వెళ్తాం. మీరు 15th ఆగస్ట్‌న ఏం చేస్తారు? మనం 15 ఆగస్ట్ కి ఇండియాలో మొత్తం జెండా ఎగరేస్తారు. ఎందుకంటే ఆ రోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి గాంధీజీ వాళ్ళు మన గురించి చాలా పోరాడారు. దాని గురించే మనం 15th ఆగస్ట్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ చెప్తారా? గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్ర బోస్, ఓకే. ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్ర బోస్, ఓకే. గాంధీజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, అబ్దుల్ కలాం, బిఆర్ అంబేద్కర్, సరోజిని నాయుడు, మహాత్మా గాంధీ, రామరాజు, డాక్టర్ అంబేద్కర్, ఓకే. భగత్ సింగ్. మాకు ఇద్దరు ముగ్గురు పేరు తెలుసు. ఝాన్సీ లక్ష్మీబాయి, మహాత్మా గాంధీ, శివాజీ ముగ్గురే తెలుసు అంకుల్ సార్. జవహర్ లాల్ నెహ్రూ, ఓకే. మహాత్మా గాంధీ, ఓకే. సర్దార్ వల్లభాయ్ పటేల్, వెరీ గుడ్. ఇంకా ఝాన్సీ లక్ష్మీబాయి. దేశభక్తి మీద తీసిన 5 మూవీ నేమ్స్ చెప్తారా? కేసరి, ఓకే. గాంధీ మూవీ, ఓకే. బోర్డర్, ఓకే, వెరీ గుడ్. ఖడ్గం, రిపబ్లిక్, మేజర్, ఓకే, వెరీ గుడ్. ఓకే. దేశభక్తి మీద 5 సినిమా పేర్లు చెప్తారా మీరు? భారతీయుడు, ఓకే. ఖడ్గం. ఓకే, వెరీ గుడ్. నా పేరు సూర్య. ఒకప్పుడు మన కంట్రీ చాలా పవర్ఫుల్ అండ్ రిచెస్ట్ కంట్రీ ఉండే. సో ఇప్పుడు మళ్ళీ అలా అవ్వాలి, అలా చేయాలంటే ఏం చేయాలి? ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేయాలి. ఏం కావాలి? డెవలప్ కావాలి. మనం అందరం ఎడ్యుకేట్ గా ఉండాలా. చెప్పురా నువ్వు ఇట్లా. మన దేశం మీద ఎవరైనా యుద్ధం చేస్తే మేము ఉన్నాం కదా అంకుల్ పోరాడడానికి. అందరూ ఇండియాలో చాలా మంది ఉన్నారు, పోరాడతాం. మా ప్రాణాలు ఏమంటారు త్యాగం చేస్తాం ఇండియా కోసం. ఒకవేళ మన దేశమైనా ఏమన్నా యుద్ధం చేస్తే మీరు పార్టిసిపేట్ చేస్తారా? ఆబ్వియస్లీ చేస్తాం. మీరు పార్టిసిపేట్ చేస్తారా? చేస్తాం. వార్లు అంటే వద్దు, ఏమన్నా ఇబ్బంది అయితేనే వార్లు చేస్తారు. సో మన దేశమైనా ఎవరైనా వార్ చేస్తే మీరు పార్టిసిపేట్ చేస్తారా? ఆబ్వియస్లీ వి ఆర్ ఇండియన్స్. ఐ యు రెడీ? yes. చాలా మంది ఆగస్ట్ 15th కానీ 26 జనవరి కానీ చాలా మంది సెలబ్రేట్ చేయట్లేదు. సో వాళ్ళ గురించి మీరు ఏమైనా చెప్తారా? సెలబ్రేట్ చేసుకోవాలి. ఇండిపెండెన్స్ లేకపోతే మనం ఇప్పుడు లేం కదా. థ్యాంక్ యూ అండి. A few moments later. మనం ఇట్లా ఉందాం ఏదో ఏ సినిమా షూటింగ్ చేయట్లేదు. మీరు 15th ఆగస్ట్ ఏం చేస్తారు? మనం 15th ఆగస్ట్ కి జెండా ఎగరేస్తాం. మీరు అందరు పాస్ చేస్తారు. శివాజీ ఛత్రపతి వీళ్ళంతా పాస్ చేస్తారు. వీళ్ళందరినీ అడుగు అంకుల్. రైటా? ఇంకా క్లోజ్ కావాలా సార్? చెప్పండి సార్. స్మైల్, చీజ్. నువ్వు చెప్తావారా? నువ్వు మధ్యలో ఓయ్ క్లోజ్ కి దారా. ఏం చేయాలి? చేతులు చలో రెడీయా గైస్? రెడీ గైస్. మళ్ళా హీరో అదే అయిపోతాడు, బ్లాక్ అయిపోతాడు. ఇది ఇక్కడ చల్. ఎందుకంటే మన అంతేనా? చెప్పు ఏదో ఒకటి. ఓయ్ అంకుల్ కట్ 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 కట్. Okay. నవ్వు వచ్చేది వద్దు కట్. అసలు ఇవ్వడం. ఒకప్పుడు మన కంట్రీ చాలా రిచెస్ట్ ఇంకా పవర్ఫుల్ ఉండే, తెలుసా మీకు? అవును తెలుసు. మళ్ళీ అలా అలా అవ్వాలంటే ఏం చేయాలి మనం? మనం అలా అంటే మళ్ళా పోరాడు కాదు,